మీరు అర్థం చేసుకోవద్దు. సేవకుని యొక్క శ్రమ మీరు గుర్తించి దేవుని యొక్క వర్తమానం వినాలని, నా మాటలు కదని మీరు వినే దేవుని మాటలు వినాలని నేను ప్రేమతో కోరుచున్నాను. కనుక చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వర్తమానములకి మనమంతా నడిపించబడదాం. దేవుని మాట మనతో మాట్లాడుచున్నప్పుడు శ్రద్ధగా యెహోవా వాక్యాన్ని మనం ఆలకించి వాక్యపు వెలుగులో ఈ మాసమంతా మనం నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. చేతులు పెద్దగా చెప్దాం హల్లెలూయా. మరోసారి చెప్దాం హల్లెలూయా. రెండు చేతులు చాపుదాం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఒక చిన్న మాటని నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుకుంటున్నాను. బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. పరిశుద్ధమైన గ్రంథాన్ని అందరూ ఓపెన్ చేయండి. బాబు ఎవరు కూర్చోబెట్టుకోమ్మా, అబ్బాయి నీ దగ్గర కూర్చోబెట్టు. బైబిల్ తీయండి. కీర్తనల గ్రంథం దావీదు రాసిన కీర్తనల గ్రంథం 89వ కీర్తన. ఎనభై 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఎనభై 89వ కీర్తన. ఒక్క నిమిషం. ప్యానప్పు కొంచెం గాలికి పేపర్. సారీ, నేను రాత్రి తప్పు రాసుకున్నాను. 9వ వచనము, 89వ కీర్తన 9వ వచనాన్ని చదవండి. సముద్రపు పొంగుని అణుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేసి ఉన్నావు. చాలు. దేవునికి స్తోత్రం. చేతుల పైతే మీరందరూ గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి. సముద్రపు పొంగును అణిచివేసిన వాడివి నీవే, దాని తరంగ పొంగును కూడా అణిచివేసిన వాడివి నీవే అని మాటలు ఎవరు చెప్తున్నారు? ఈ మాటలు ఎవరు చెప్తున్నారని చూస్తే ఈ గ్రంథానికి రచయిత ఎవరంటే తాను రచించిన గ్రంథం ఇది. ఎవరు రచించిన గ్రంథం అండి? తాను అనేటువంటి భక్తుడు రచించిన గ్రంథం ఇది. దావీదు కాదు ఈ గ్రంథాన్ని రచించింది. తాను అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. కోరా కుమారులలో అతడు ఈ గ్రంథాన్ని రచించారు. బాగా ప్రార్థనతో నింపబడి, దైవాసక్తి కలిగి, సత్యాసక్తి కలిగి, దేవునిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆత్మచేత నింపబడి, ఎవరేమా కరెక్ట్ అమ్మా, ఆత్మచేత నింపబడి ఈ మాటలు రచించారు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి మీరందరూ. రెండు చేతులు పగితే మరోసారి పెద్దగా చెప్పండి, హుషారుగా చెప్పండి. సముద్రపు పొంగును అణుచువాడు నీవే, దాని తరంగములను కూడా అణిచివేసేది నీవే అని చెప్తున్నాడు. నీవంటే ఎవరు? నా ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఆమేన్. పొంగు అంటే ఎవరన్నా భోజనం వండుకునేటప్పుడు పాత్ర మీద పొంగు వచ్చేసింది, ప్లేట్ తీసేసేయి అంటాం. భోజనం వండుకునేటప్పుడు వచ్చే పొంగు వేరు, సముద్రం దగ్గర వచ్చే పొంగులు వేరుగా ఉంటాయి. ఆ పొంగు వచ్చిందనుకో,
ఇక ఎంతలా మనిషి అయినా పొంగులో పడి మసి అయిపోవటమే, చనిపోవటమే. ఆ పొంగు ప్రభావానికి తట్టుకోలేక నీళ్ళలో మునిగిపోయి నీళ్లు త్రాగి మనిషి చనిపోతాడు. మన దైనందిన జీవితంలో ఎన్నో పొంగులు వస్తామంటాయి అప్పుడప్పుడు. ఆ పొంగులు వచ్చినప్పుడు అలాగని ఉంటేనే మనం అనుకోకూడదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పొంగు వచ్చినప్పుడు ఆ పొంగులన్నిటిని కూడా అణిచివేసేది దేవుడు ఒక్కడే. చేతులు ఏమైనాయి? పెద్దగా చెప్పాలి మీరందరూ, 2 చేతుల పైకెత్తి హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. ప్రతి పొంగును కూడా పరిశుద్ధాత్మ దేవుడు అణిచివేస్తాడు. అన్నం వండుకుంటూ తెచ్చేటప్పుడు వచ్చే పొంగు, ఆ పొంగు రాగానే ప్లేట్ కూడా బయటికి, ఆ పాత్ర మీద ఉన్న ప్లేట్ కూడా కింద పడిపోద్దండి. ఒరే పొంగు వచ్చేసిందిరా, అన్నం ఉడుకుతుంది, అయిపోయింది అంటాం మనం. ఎవరైనా దెబ్బ కొట్టగానే శరీరం మీద సడన్గా పొంగులాగా ఒక గడ్డ పైకి లేస్తుంది. ఆ పొంగు వేరు. మన దైనందిన జీవితంలో సాతాను అనేక పొంగులు లేపుతూ ఉంటాడు. అనేక పొంగులు సాతాను లేపుతూ ఉంటాడు. వాడు లేపిన పొంగులన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు అణిచివేస్తాడు. ఈ మార్చి నెలలో నీ జీవితంలో ఇంతకాలం ఏమేమి పొంగులతో నీ జీవితం సతమతం అయిపోయిందో, రోగం అనే పొంగే కావచ్చు, కన్నీళ్ళనే పొంగులే కావచ్చు, సమస్యలనే పొంగులే కావచ్చు, ఇబ్బందులనే పొంగులే కావచ్చు, బాధ అనే పొంగులే కావచ్చు, ఆ పొంగులన్నిటిని కూడా అణిచివేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే యేసు. కట్టు చేపలు కొట్ట, హుషారుగా చేపలు కొట్ట, ప్రభువుని మహిమపరచు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రతి పొంగును అణిచివేస్తాడు. నోరేమైంది? దేవుని సన్నిధికి వచ్చిన మనం వినండి, ఒక ఉపదేశ క్రమం ఉంటుంది బైబిల్లో. ఉపదేశ క్రమము లేనప్పుడు మనం అల్లి చెప్పలేము, మన పద్ధతులు మారో, మన క్రియలు మారో. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నువ్వు మాట్లాడుచున్నప్పుడు గెలిచామనగానే పక్కన ఏమంటాడు? ఓకే అంటాడు. రాజకీయ నాయకులు అట్లా కొట్టించుకుంటారు చప్పట్లు. మరి యేసయ్యకి మీరు ఏమన్నా కొడుతున్నారా? మీరు చెప్పండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట వినుచుండగానే మీరు ఎప్పుడైతే ఆమెన్ చెప్తారో, ఎప్పుడైతే అల్లు చెప్తారో, ఎప్పుడైతే దేవునికి ఒక స్తుతి ద్వారా ఆయన మహిమపరుస్తారో, మీ పొంగులు అణిచివేయబడతాయి. గట్టిగా చెప్పను కొట్ట, హుషారుగా ప్రభునామని మహిమపరచు. నీరసముగుండగాకు, బద్ధకముగుండగాకు, నిర్లక్ష్యముగుండగాకు. దేవుని ఆత్మ ఈ రోజున, ఈ మార్చి 1వ తారీఖున బలముగా దిగివచ్చి సావుకు నోట్లోంచి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. శుక్రవారం నుంచి నేను ఏమీ పుచ్చుకోలేదు. వినండి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నా ప్రయాస చెప్తున్నా. నా కష్టం మీతో పంచుకోవాలి కదా, మీరు నా పిల్లలు కదా. తల్లి, అరే నేను కష్టపడి చదివించాను రా, కష్టపడి నేను నిన్ను పెద్ద చేసుకున్నాను రా, నీ కొరకు నేను కష్టపడ్డాను, నువ్వు ఈ స్థితిలోకి వచ్చావంటే మా కష్టం ఉందిరా, మా శ్రమ ఉందిరని తల్లిదండ్రులు పిల్లలను కూర్చోబెట్టుకొని చెప్పుకున్నట్లుగా ఒక సేవకునిగా నా కష్టము, నా ప్రయాస నేను మీతో పంచుకుంటున్నాను. ఆమె చెప్పగట్టిగా, పెద్దగా చెప్పు. నా శ్రమను మీతో పంచుకుంటున్నాను. 3 దినాలు ఏమీ పుచ్చుకోలేదు. దేవుని సన్నిధిలో కూర్చొని రాత్రి కనీసం కునుకు కూడా లేకుండా, ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూనే ప్రభుతో మాట్లాడుతూనే ఉన్నా. చూడండి, దేవుని సన్నిధిలోకి వచ్చిన మీరు, వాక్యం వింటున్న మీరు గ్రహించండి. ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సముద్రం అంటే పెద్దది. ఆమెన్ చెప్పాలి గట్టిగా.
హుషారుగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. నది అంటే చిన్నది, సముద్రం వేరు, నదులు వేరు, గుంటలు వేరు, కాలువలు వేరు. గుంట అంటే నీళ్ళున్న దాంట్లో గుంట అంటాం. ఆలోచించండి. సముద్రం అంటే దానికి ఈ కొలత దేవునికి మాత్రమే తెలుసు. దానికి ఎక్కడికి హద్దులు నియమించాడో, అది ఎక్కడ దాకా ఉందో అది దేవునికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదక్క. సముద్రం పొంగును అణుచే దేవుడు మన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. సముద్రం అంటే పెద్ద సమస్య అనే పొంగును కూడా అణిచివేస్తాడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద కన్నీళ్లు, పెద్ద పెద్ద జబ్బులు, పెద్ద పెద్ద రోగాలు, పెద్ద పెద్ద అవమానాలు, పెద్ద పెద్ద బాధలు, వాటన్నిటిని ప్రభు అణిచివేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో వచ్చే ప్రతి పొంగుని దేవుడు కాల్చివేయబోతున్నాడు. ప్రతి పొంగు, ఏ పొంగైనా కావచ్చు, అది ఏ పొంగైనా కావచ్చు. అది సాతాను ఏ పొంగునైనా తీసుకొని వస్తాడు. నీ పిల్లగాడికి బాగోలేకుండా ఒక పొంగు రూపంలో ప్రత్యక్షమవుతాడు. నీ కుటుంబం అంతా సమాధానంగా ఉన్నప్పుడు సమాధానం లేకుండా ఏదో ఒక రూపంలో కష్టాలు నష్టాలు నీ జీవితంలో తీసుకొచ్చి, అదిగో అలా జరిగింది, ఇదిగో ఇలా జరిగిందని ఏదో ఒక పొంగు నీ జీవితంలోనికి సాతాను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ముందుకు తెచ్చుకోండి. స్త్రీలు కొంచెం ముందుకు జరుపుకోండి. స్త్రీలు, పురుషులు ముందుకు రండి. అనగూర్చకుండా ముందుకు రండి, ముందుకు రండి. చేతులు మరొకసారి గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, మరొకసారి పెద్దగా చెప్పండి. చేతులు చాపి మరొకసారి చెప్దాం. హల్లెలూయా. నీ జీవితంలో ఏ పొంగునైనా దేవుడు అణిచివేస్తాడు. ఏ పొంగునైనా ప్రభు అణిచివేస్తాడు. అణిచివేసే దేవునికి శక్తి ఉంది. అయితే నీ పొంగును అణిచివేయాలంటే నీ పడవలోనికి యేసయ్య రావాలి, నీ పడవలు వెక్కి నీతో కూర్చోవాలి. ఆమేన్. యేసుక్రీస్తు నీ పొంగును అణిచివేయాలంటే సడన్గా పొంగు వచ్చేస్తుంది, సడన్గా గాలి వార్త వచ్చేస్తుంది, సడన్గా అనుకోకుండా వచ్చేస్తుంది. చెప్పి రావు సమస్యలో, వినండి, చెప్పి రావు సమస్యలో, అనుకోకుండా తెలియకుండా సడన్గా ఒక పొంగులాగా పైకి లేచి వస్తుంది. ఆ పొంగును అణిచివేసే దేవుడు యేసుక్రీస్తుని పడవలోకి కూర్చోవాలి. నీతో ఆయన ఉండాలి. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు గట్టిగా. ఆయనతో నువ్వు ఉండాలి, నువ్వు ఆయనతో ఉండాలి, ఆయన నీతో ఉండాలి. ఒక చిన్న విషయం నేను ఉపమానం మీతో చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ఇలాగనే తన శిష్యులను పిలిస్తే 12 మంది శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు దగ్గర రాగానే యేసుక్రీస్తు అన్నాడు, మనం సడన్గా ఈ సముద్రం నుంచి అద్దరికి బయలుదేరి వెళ్ళాలి, ఇక్కడ ఉండడానికి మనం వీల్లేదు అని యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పాడు. అయితే శిష్యులు వెంటనే పడవని రెడీ చేశారు. వినండి, పడవని రెడీ చేశారు. ఇక పడవని ఇక తిన్నగా సముద్రంలోని నెట్టుకుంటూ వచ్చారు. చిన్నగా సముద్రంలోకి ఆ పడవని నెట్టుకుంటూ వస్తే యేసుక్రీస్తు ఆ పడవలో
తల వాల్చుకొని అమర భాగమున నిద్రించుచున్నాడు. ఆ యొక్క పడవ శిష్యులు ఆ పడవలో ప్రయాణం చేస్తున్నారు. పడవ ముందుకు సాగిపోతూ ఉంది. ఆమేన్ చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా, హుషారుగా చెప్పాలి. పడవ ముందుకు సాగి ఎవరేమా కూర్చోలే. పడవ ముందుకు సాగిపోతుంది. ఊర్లో ఒకళ్ళు సైతాన్ ప్రేరేపిస్తూ ఉంటాడు. అందుకని ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆడపిల్లలైనా కావచ్చు, మగపిల్లలైనా కావచ్చు, పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పుడు, అయ్యా పాస్టర్ గారు వాక్యం చేసేటప్పుడు మా పిల్లగాడు ప్రశాంతంగా నిద్రపోవాలి, మా అమ్మాయి ప్రశాంతంగా నిద్రపోవాలి, వారం అంతా ప్రార్థన చేసుకుంటే మందిరం రాగానే శుభ్రంగా నిద్రపోతారు వాళ్ళు. మా పిల్లల మందిరంలో అటు ఇటు ఎగరాలని మీరు ప్రార్థన చేసుకోకుండా వచ్చారా? ఇక్కడ ఆత్మకి నడిపింపుక ఆటంకం కలుగుతుంది, వాక్యమునకు ఆటంకం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చెల్సా పెద్దగా చెప్దాం హల్లెలూయా, పెద్దగా చెప్దాం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఆ పడవలో అద్దరిన పడవ ముందుకు సాగిపోతుంది. ఆ పడవ అమర భాగమున యేసుక్రీస్తు తల వాల్చుకొని నిద్రపోతున్న సమయంలో, పడవ ముందుకు సాగిపోతున్న సమయంలో ఏమి సంభవించిందో తెలుసండి? సాతాను ఆ సముద్రం మీదకి ఒక పొంగుని, గాలిని, తుఫాను రేపేను. ఆమేన్. మీరు గమనించండి, ఇలాంటి సమస్య వచ్చిందని వాళ్ళని గ్రహించారా? ఇలాంటి మన జీవితంలో ఇలాంటి అపజయాలు వస్తేనే వాళ్ళు గ్రహించారా? గ్రహించలేదు. అయినా సాతాను భయంకరమైనటువంటి పొంగుని వాళ్ళ మీదకు తీసుకొని వచ్చాడు. ఆ సముద్రం పొంగుతూ ఉంది. ఆ సముద్రాన్ని పొంగిస్తున్నాడు సాతాను. ఆ సముద్రం ఇంకా పొంగుతూనే ఉంది. పొంగుతూనే నీళ్లు పొంగుతున్నాయి, అమ్మో నీళ్లు పొంగుతున్నాయి, నీళ్లు పొంగుతున్నాయని సాతాను ఆ పడవలో ఉన్నటువంటి శిష్యులను నాశనము చేయుటకు, ఆ పడవలో ఉన్నటువంటి శిష్యులను చేరవలసిన గమ్యానికి చేరనీయకుండా సాతాను ఆ పడవలోనికి నీళ్ల రూపంలో పొంగును రప్పిస్తున్నాడు. ఆమేన్. బోధకుడా, అక్కడ పొంగని ఉంది సబ్జెక్టు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? చూడండి ఆ మాట చూడండి. లూకాసు వర్తమానం 8వ అధ్యాయము చూడండి ఒకసారి. లూకాసు వర్తమానం 8వ అధ్యాయం 24వ వచనము. లూకా చూడండి, లూకా చూడండి. యేసుక్రీస్తుని లేపిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరోసారి చెప్పండి పెద్దగా. అందరూ చెప్పండి మరోసారి. బోధకుడమై నశించిపోతున్నావు, నువ్వు చింత లేదా? నువ్వు నశించిపోవటం దేవునికి చింత ఉండదా? నీ బిడ్డ నశించిపోతున్నాడు, నీకు చింత లేదా? నీ కుమార్తె నశించిపోతుంది, నీకు చింత లేదా? నువ్వు ఆరోగ్యకరంగా దెబ్బతిని నశించిపోతావు, నీకు చింత లేదా? ఎవరికైనా చింతే కదండి. చింత అంటే బాధ, ఆమేన్, విచారము. బోధకుడా, ఇదిగో మేము నశించిపోతున్నా, నీకు చింత లేదా? యేసయ్యకి చింత ఉంది. ఏమి చింత ఉంది? నువ్వు నశించిపోకుండా రక్షించబడాలని కొట్టు చప్పట్లు. ఆమేన్. ఏమి చింత ఉంది? ఆయన సన్నిధిలో నువ్వు ఆదరించబడాలని ఆయన యొక్క బాధ ఉన్నది. నీకు చింత లేదా? నాకు చింత ఉంది. యేసుక్రీస్తుని లేపారు పోయి. సముద్రంలో ఆ పడవ వెళుతున్నప్పుడు, ఆ పడవ అద్దరి భాగం యేసుక్రీస్తు తల వాల్చుకొని నిద్రపోతున్నప్పుడు యేసుక్రీస్తుని లేపారు. నీకే సమస్య వచ్చినా, ఏ పొంగు వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కిడ్నీలు పేలైపోయినా, ఏ ఊపిరితిత్తులు పేలైపోయినా, ఏ జలుబు, ఏ దగ్గు, ఏ బలయంతో చోటు చేసుకున్నా అది సాతాను ద్వారా వస్తుంది. ఆ పొంగులన్నీ అమ్మ చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా పెద్దగా చెప్పు. వచ్చిన ఏ పొంగునైనా అణిచివేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేశారండి? ఆయన లేపిరట. ఎవరిని లేపారండి? ఎవరిని లేపారండి? యేసయ్యని లేపారు. మనం యేసుక్రీస్తుని లేపుతున్నావా? బుడ్డోడా లేరా, తెల్లారుతుంది, లేరా రే, స్కూల్ టైం అయిపోతుంది, లేమ్మో స్కూల్ టైం అయిపోతుంది, ఒరే పనికి వెళ్ళాలా,
నానా పనికల్లా లే అని మనుషులను మనం లేపుతామేమో, కానీ సజీవుడని యేసుక్రీస్తును లేపాలి. ఆమేన్. ఎలా లేపాలి? ఎలా పడితే అలా లేపితే కుదరదు. ఆయన లేవడు. ఆయనే నిద్రపోవట్లేదు, ఊరక మనం చూస్తున్నాడు. కళ్ళు మూసుకుందాము, కళ్ళు మూసుకుంటే వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని యేసుక్రీస్తు లాగానే కళ్ళు మూసుకొని చూస్తున్నాడు. మెలుకుతూనే ఉన్నాడు ఆయన. మెలుకుతో ఏం లేకుండా లేడండి, మెలుకుతూ ఉన్నాడు. ఎలా లేపుతారో చూద్దామంటే వీళ్ళు పోయి యేసుక్రీస్తుని లేపారు. అయ్యా బోధకుడా, మేము నశించిపోతున్నాము. ఈ రోజున యేసుక్రీస్తును లేపటం అంటే ఏమిటో తెలుసండి? ఏమిటో తెలుసండి? దేవుని సన్నిధిలోను ఎప్పుడైతే మోకాళ్ళు ఉని ప్రభు సన్నిధిలో చేతులు చాపి నా తండ్రి అని ఆయన్ని పిలవటమే యేసయ్యని లేపినట్లు. ఆమె చెప్పగట్టిగా, చెప్పగట్టిగా చెప్పు. ఆయన్ని పిలిస్తే ఆయన వస్తాడు నీ దగ్గరికి. ఆమె చెప్పగట్టిగా. ఒక పెద్ద పాస్టర్ గారు కారులో కోటానికి బయలుదేరి వెళ్తున్నాడు. ఆ సేవకుడు కారులో కోటానికి బయలుదేరి వెళ్తున్నాడు. ఆ సేవకుడు కారులో కోటానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ సేవకుడి దగ్గర చిన్న పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. చిన్న పాస్టర్ ఆయన. ఎవరండి? చిన్న పాస్టర్ అండి. ఇక పాస్టర్ గారికి వాక్యం అంతా అయిపోయింది, మెసేజ్ చెప్పేశారు. ఇద్దరు ఒక కారులో, పెద్ద పాస్టర్ గారు కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, చిన్న పాస్టర్ గారేమో కారుకి లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు, పెద్ద పాస్టర్ గారు డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు. ఆ సేవకుడు, ఆ దేవుని సేవకుడు, దైవజనుడు. ఈలో పెద్ద పాస్టర్ గారు అన్నాడు, దేవుని సేవకుడు, అరే అరే డేవిడ్, బాగా నాకు నిద్ర వచ్చేస్తుందిరా, నేను కారు వెనక భాగంలో పోయి నిద్రపోతాను, కొంచెం కార్ డ్రైవింగ్ చేయరి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సరే, ఈ చిన్న పాస్టర్కి కూడా కొంచెం కారు టచ్లో ఉందండి, డ్రైవింగ్ చేసే అలవాటు ఉందండి. ఇక ముందుకొచ్చి డ్రైవింగ్ చేస్తున్నాడు. 30 కిలోమీటర్లు అరణ్యములో ఆ యొక్క కారు నడవాలి. ఆమేన్. ఎక్కడ కూడా మధ్యలో పుల్ స్టాప్ కానీ, ఎక్కడ కూడా చిన్న చిన్న స్టాపులు కానీ, ఎక్కడ కూడా చిన్న చిన్న గ్రామాలు కానీ ఏమి లేవండి. ఈ మధ్యలోకి కారు వెళ్తున్న సమయంలో చిన్న పాస్టర్ గారు కారు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కారు సడన్గా ఆగిపోయింది. ఏమైపోయిందండి? కారు చెప్పాలి, ఏమైపోయిందండి? సడన్గా ఆగిపోయింది. పాస్టర్ గారు నిద్రపోతున్నాడు కారులో, వెనక సీట్లో కూర్చొని నిద్రపోతున్నాడు ప్రశాంతగా. ఆ పాస్టర్ గారికి, చిన్న పాస్టర్ సేవకుడికి ఏమి అర్థం కాక కారు ఎంత స్టార్ట్ చేసినా కానీ ఆ సెల్ఫ్ కావటం లేదు. సెల్ఫ్ అయితే నాకు మూవ్ అయ్యేది, సెల్ఫ్ కావటం లేదు. వెంటనే సేవకుడు ఆలోచించాడు, ఏమైంది ఈ కారుకి? ఇంజిన్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే టైర్లు ఏమన్నా? సెల్ఫ్ అయితేనే కదండి, ఇంజిన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది. చూస్తే కారు పెట్రోల్ ట్యాంక్ని ఓపెన్ చేస్తే పెట్రోల్ ట్యాంకులో కొంచెం కూడా లేదు, మొత్తం అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. పొంగులాగా వచ్చేసేసింది. మీరు ఆలోచించండి, సమస్య పొంగులాగా వచ్చేసి బుస్సు బుస్సు వచ్చినట్లుగా పొంగులాగా వచ్చేసేసింది. ఇక ఆ సేవకుడు మరి పాస్టర్ గారిని గమ్యం చేర్పించాలి కదా, మధ్యంతరం ఆగిపోకూడదు. కానీ 5 లీటర్ల క్యాన్ వాటర్ తాగే క్యాన్ 5 లీటర్ల ఆ కారులో పెట్టుకుని ఉన్నారండి. ఆ సేవకుడు 5 లీటర్ల పట్టుకొని వాటర్ తాగే క్యాన్లో ఉన్న నీళ్ళను పట్టుకొని, యేసయ్యా ఈ యొక్క నీళ్ళని పెట్రోల్గా మార్చు అని ప్రార్థన చేసి దేవుని పిలిచి దేవునికి అప్పగించి ఆ నీళ్లు 5 లీటర్ బాటిల్ నీళ్ళు ఓపెన్ చేసి ఆ పెట్రోల్ ట్యాంకులు పోసాడు. ఆమేన్. గట్టిగా చెప్పు, చేతుల చాపే పెద్దగా చెప్పు, హుషారుగా. ఆ ట్యాంకులో పోయగానే ఇక ప్రార్థన చేసుకున్నాడు. యేసయ్యా అని పిలిచి ప్రభువుకు ప్రార్థన చేసుకొని దేవుణ్ణి పిలిస్తే నీ దగ్గరకు వస్తాడు ఆయన. వెంటనే ప్రార్థన చేసుకొని ఇక స్టార్ట్ చేసేసాడండి. స్టార్ట్ చేసిన వెంటనే ఆ కారు స్టార్ట్ అయిపోయింది. ఇంచుమించుగా 30 కిలోమీటర్లు ఎక్కడికైతే వీళ్ళు గమ్యం చేరారో అక్కడ దాకా ఆ నీళ్లు పెట్రోల్ యేసయ్య మార్చాడు. అక్కడకు చేరి ఆగిపోయింది ఆ కారు. పాస్టర్ గారు లేచాడు. లేస్తే చెప్తున్నాడు ఆ సేవకుడు, అరే మంచిలు తాగటానికి మంచిలు బాటిల్ నీళ్ళు ఎవరు ఏమైపోయినాయి అడిగితే చెప్తున్నాడు, అయ్యగారు ఇలా జరిగిందంటే
ఇది ఒక అద్భుతం కాదండి? చెప్పండి, ఇది ఒక ఆశ్చర్యమైన కార్యము కాదా? నీళ్ళే పెట్రోల్గా మార్చిన దేవుడు, నువ్వు దేవుణ్ణి పిలవగలిగితే, దేవునితో చెప్పగలిగితే, దేవుణ్ణి నీ ముందు పెట్టుకోగలిగితే, నా దేవుడు నీ జీవితంలో వస్తున్న ప్రతి పొంగులన్నిటిని కూడా అణిచివేస్తాడు. ఆమెను చెప్ప గట్టిగా, దాని తరంగమును అణిచివేసే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు. ఎన్ని పొంగులు వచ్చినా పొంగులన్నిటిని ప్రభు అణిచివేస్తాడు. అందుకని అక్కడ ఏముందంటే, చదవమ్మా, చదవమ్మా, పెద్ద చదువు. ఎవరో బిడ్డ చదువు. చేతులు చాపి గట్టిగా చెప్పు. యేసయ్య గద్దించగానే పొంగు అణిగిపోయింది. కొట్టు చప్పట్లో, పెద్దగా చెప్పు, షారుగా చప్పలు కొట్టి ప్రభుని మహింపరచు. నీ జీవితంలో ఏమేమి పొంగులైతే ఉన్నాయో, ఏమేమి పొంగులతో పీడించబడుతున్నావో, ఏ పొంగు చేత నలిగిపోతున్నావో, సాతాను పొంగులు నీ జీవితంలో పెట్టి నిన్ను శోధిస్తున్నాడో, యేసయ్య గద్దించగానే ఆ నీటి పొంగు అణిగిపోయినో అది నిమ్మలపరచబడింది. నీ జీవితం ఈ మార్చి నెలలో నిమ్మలపరచబడుతుంది. నీ జీవితం ఈ మార్చి నెలలో పొంగులన్నిటిని దేవుడు తొలగించబోతున్నాడు. నీ పడవ సవిముగా సాగిపోవునుగాక, నీ నావ సాగిపోవునుగాక. నీ నావ ఎక్కడ ఆగదక్క? కొంతమంది నావలు అక్కడక్కడ ఆగిపోతా ఉంటాయి. ఆగిపోయేది కాదండి, యేసుక్రీస్తు ఆ పొంగును అణిచివేసెను. నీ పొంగును కూడా ప్రభు అణిచివేస్తాడు. ఎప్పుడో నువ్వు మౌనం కూడా నిద్రపోయినంతసేపా, ఎప్పుడో నీ పనులు నీ మగ్నమై ఉన్నప్పుడా, ఎప్పుడు యేసుక్రీస్తు నీ పొంగులన్నింటిని అణిచివేసేది గద్దెంపగానే తొలగిపోతుంది ఆ పొంగులన్నీ. ఆమెన్. చెప్పు గట్టిగా, హుషారుగా చెప్పు. గద్దించు. ఏ సమస్య నీ ముందున్న గద్దించు. బ్రతిమలాడగా సమస్యని పోతావా ఉంటావా వెళ్తావా అని గద్దించకుండా దాన్ని బ్రతిమలాడకూడదు నువ్వు. కొంతమంది ఆ సమస్యను బ్రతిమలాడుతూ ఉంటారు. సమస్య ఎల్లు అని బ్రతిమలాడతారండి. నువ్వు బ్రతిమలాడకూడదు, గద్దించటం నేర్చుకో. యేసు నామములని చెప్పు. ఎదురు తిరుగుతున్న పొంగులు అణిచివేయబడును కాక నేను చెప్పు. ఆ పొంగులన్నిటినీ దేవుడు అణిచివేస్తాడు. అమ్మ చెప్ప గట్టిగా, హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు, తల్లి చెప్పు, చేతులు చాపు. ఆమేన్, ఆమేన్. యోబు జీవితంలో పొంగు వచ్చింది. పిల్లలు బాగానే ఉన్నారు, భార్య బాగానే ఉంది. ఏంటండి, పిల్లలు బాగానే ఉన్నారు, భార్య బాగుంది, పనులు బాగానే ఉన్నారు, ఆస్తులన్నీ బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారండి. బాగానే ఉన్న సమయంలో యోబు జీవితంలో భయంకరమైన పొంగు సాతాను కూడా తీసుకొచ్చాడు. అర్థమవుతుందండి? సాతాను గాడు మామూలోడండి. వాడు ఎంత తెలివి కలిగినోడు తెలుసండి. అంత తెలివి కలిగినోడు పెద్ద మందిరం కడితే నేను పక్కన చిన్న గుడిసేనేస్తానంటాడు వాడు. అర్థమవుతుందండి? నువ్వు పెద్ద మందిరం కడితే పక్కన చిన్న గుడిసేనే వేస్తానంటాడు. నువ్వు దేవుని పాట పెడితే నేను సినిమా పాట పెడతానంటాడు. నువ్వు ప్రార్థన అంటే ప్రార్థన మీద ఆసక్తి లేకుండా లోకముచ్చట్లు చెప్పుకో అని చెప్తాడు. సాతానుగాడు మహాకుయుక్తిపరుడు. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఈ రోజుని పునరుత్థాన దినమందు అదుగో యోబు జీవితంలో భయంకరమైన పొంగు వచ్చింది యోబు మీదకి. ఆమేన్. ఒక్కరోజు 10 మంది పిల్లలు చచ్చిపోయారు. అర్థమవుతుందండి? అర్థమవుతుంది? చెప్పండి నిన్నాడు. అర్థమవుతుందా? ఒక్కరోజు 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఉన్న ఆస్తులన్నీ సర్వనాశనం అయిపోయినాయి. ఇల్లు పడిపోయినాయి, డాబాలు పడిపోయినాయి, బంగారం మొత్తం నాశనం అయిపోయింది, ఆరోగ్యం అంతా నాశనం అయిపోయింది. ఒక్కసారి సాతాను పొంగును తీసుకొని వచ్చి యోబుని గడగల్లాడించాడు. అయితే ఆ పొంగును చూసినటువంటి యోబు భక్తుడు ఏమన్నాడు తెలుసా అండి? దేవుడు విచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రము కలుగునగాక. ఆయన నోట నాకు దేవుడు ఏ అన్యాయము చెయ్యలేదని చెప్పాడండి. దేవుడు నాకు ఏ అన్యాయమో చేయలేదని చెప్పాడండి.
మరి ఏబు జీవితంలో ఇంత పొంగు వచ్చింది కదా, ఆ పొంగులన్నిటిని కూడా ఏబు గమనించండి, ఏబు దేవుని మహిమపరిచాడు. సమస్యల్లో కూడా ఎవరిని మహిమపరిచాడండి? ఒక ఆమె చెబుతుంది, అయ్యో పాస్టర్ను ఆ క్యాన్సర్ రోగం చాలా భయంకరమైన రోగం అన్నా, ఆ రోగం వస్తే చచ్చిపోతారన్నా, ఆ క్యాన్సర్ రోగం భయంకరమైన రోగం అన్నా, అది వస్తే చచ్చిపోతారన్నా, అది వస్తే చచ్చిపోతారని క్యాన్సర్ రోగాన్నే హైలైట్ చేస్తుంది, క్యాన్సర్ రోగాన్ని మహింపరుస్తుంది. కానీ శక్తికి మించిన దేవుడున్నాడు, ఆయనను మహింపరుస్తున్నావా? దేవుని మహింపరిచే అనుభవం చాలా మందిలో లేదండి. చాలా మందిలో లేదు. దేవుని మహింపరచరు. దేవుడు ఒక మేలు చేసినప్పుడు ఆయన మహింపరచాలి. దేవుడు మన జీవితంలో ఒక పొంగుని అనుగ్రహించినప్పుడు ఆ పొంగు ద్వారా దేవుని మహింపరచాలి. వచ్చిన పొంగు వెళ్ళిపోతుంది. ఆమేన్. నా మీదకు భయంకరమైన పొంగు వచ్చింది 2022 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో. ఎంత పొంగంటే అంత పొంగు, సేవకురాల మీదకి నా మీదకి ఆ పొంగు వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నది, కృష్ణానది దగ్గరికి వెళ్ళి నేను పాస్టర్ గారిని బాగా అప్పుడు లాక్కులు వదిలారండి. ఆ కృష్ణానది ఒడ్డున నుంచుని అమ్మ మన ఇద్దరం దూకి చచ్చిపోతాం, ఈ పొంగులోకి వెళ్ళిపోతాం, దెబ్బకి నీళ్లు వదిలితే 70 గేట్లో ఇంచుమించున్నాయి. ఆ గేట్ నుంచి ఆ నీళ్లు వస్తున్నప్పుడు పొంగులు 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 వస్తున్నప్పుడు ఒకటే తలంచుకున్నా, చనిపోదాం, దూకేద్దాం, ఈ నిందులేంది, ఈ సమస్యలేంది, ఈ బాధలేంది, కష్టపడి సేవ చేసుకునే మనకి మేలు కోరేము కానీ మనం వాకలికి మనం కీడును కోరలేదే, ఈ పొంగులోకి మనం దూకి చనిపోదామని తీర్మానంతో వెళ్ళిపోయాం ఇద్దరం అక్కడికి బైక్ వేసుకొని. అమ్మ లాంటి రండి, అమ్మ కాలిందులు రండి, కూర్చోండి, చెల్చాపు గట్టిగా చెప్పండి, మీరు అందరూ గదికి చెప్పండి. పొంగు 70 గేట్లు పొంగు వస్తూ ఉంది, పొంగు భయంకరంగా వస్తుంది. చనిపోతే దీనికి పరిష్కారం దొరకదు కదా. వచ్చిన పొంగును నా దేవుడు మరలా వేస్తాడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, పెద్దగా చెప్పు, చేతులు చాపి, హుషారుగా చెప్పు, చేతులు చాపి. పొంగును దేవుడు తప్పనిసరిగా వేస్తాడు. ఒక రోజు వస్తుంది, అక్కడికి స్వస్తి చెప్పుకొని బాగా వర్షం పడుతుంది, కాదులు ఇది కరెక్ట్ కాదులని ప్రార్థన చేసుకుని మళ్ళా సైలెంట్గా మందిలోకి వచ్చాం. ఆమేన్, హల్లెలూయా. మందిలోకి వచ్చాం, దేవా స్తోత్రం అనుకున్నాం. వచ్చిన పొంగు అలాగ లేదు. ఆ పొంగును నా దేవుడు అణిచివేసి, నిన్న 3 రోజుల క్రితం జ్యోతిర్మడి చూసింది నా చరిత్ర, ఆమె తెలుసు. ఆమె ఆగింది, నేను ఆగాను. అన్నా నీకు దండం పెడతామన్నా, ఒక వెహికల్ కొనుక్కొచ్చుకున్నాం, ప్రార్థన చేయండి అన్నారు. ఏ వ్యక్తుల ద్వారా అయితే నా మీదకు పొంగు వచ్చిందో ఆ వ్యక్తులు మరలా వచ్చి నన్ను ఆపి ప్రార్థన చేయండి అన్నారు. వచ్చిన పొంగులు నిలిచి ఉంటాయా? నేను అనుకున్నాను, జ్యోతిర్మడి తల్లితో కూడా చెప్పాను, అల్లే చెప్పాలి గట్టిగా. నేను అనుకున్నాను, ఏ పొంగు నిలవజాలదు. కొట్టు చప్పట్లో. మా లోపల రండి, పైకి రండి. దేవునికి స్తోత్రం. చేతులు చాప గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు, 2 చేతులు పైకెత్తు, చేతులు చాపు. ప్రతి పొంగును ప్రభు అణిచివేస్తాడు. ఏమండి, ఎక్కడైతే మనం అవమానాలు పాలైపోయాం, ఎక్కడైతే మన మీద పొంగులు వచ్చినాయి, అక్కడే మనకున్న పొంగులని దేవుడు తొలగించి మన తలను కూడా వెత్తేటట్లు చేస్తాడు. నువ్వు నమ్మావా? నేను నమ్మాను, నేను విశ్వసించాను. నువ్వు వాక్యాన్ని విశ్వసించావా? నువ్వు నమ్మావా? ఆమె చెప్ప గట్టిగా, నమ్మావా? ఆమె చెప్ప గట్టిగా. నీ పొంగులన్నిటిని అణిచివేస్తాడు. ఆమె చెప్ప గట్టిగా, ఆమె చెప్ప గట్టిగా. ఒక పాటలో, మన పాటలు ఏమని తెలుసండి, ఆ తరతరాల్ని భూమి మార్పు చెందిన, కొండలు స్థానము తప్పిన, ఘోషించు సముద్రము నురుజు కక్కినాను,
కలత చందనులే, భయము నాకుండదులే, దయగల నీ మాట నాకు నెమ్మదినిచ్చే. ఈ స్థితిలో నన్ను నిలిపితివా, నీ ప్రేమే చాలు యేసయ్యా. ఆమేన్. స్తోత్రం చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. యోబు జీవితంలో వచ్చిన పొంగులు మామూలు కాదు. మరణమనే పొంగులు వచ్చినాయి, నష్టమనే పొంగులు వచ్చినాయి, కన్నీరనే పొంగు ఎదురైంది. యోబు జీవితంలో తన శరీరాన్ని కూడా రోగమనే పొంగులు ఎదురైనాయి. యోబు ఏమన్నాడు? దేవుడు ఇచ్చినా దేవుడు తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఎక్కువ నువ్వు మహిమపరుస్తావా, దేవుడు నిన్ను అంతగా గణపరుస్తాడు. అమ్మ చెప్ప గట్టిగా, పెద్దగా చెప్ప, గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు. హల్లెలూయా. ఈది వెళ్ళి, ఏనండి, బజారు వెళ్ళి పలకరికపోయినా పిలవకపోయినా, ఏనండి బాగానండి, పిలవకపోయినా పలకరించకపోయినా, అరే నీవు సరి కూర్చోరా, కూర్చో. పలకరించకపోయినా పిలవకపోయినా ఇదిగో అయ్యగారు ఇదిగో ఇలా అయిపోయాడు, అమ్మగారు ఇలా అయిపోయింది, ఇట్లంట అట్లంటే ఈది చెప్పిన వాళ్ళే మరల వచ్చి ఇదిగో అయ్యగారు ప్రార్థన చేయండి అంటున్నారు. ప్రతి దానికి సమయం కలదండి. ఏమీ భయపడం. ఆయన ప్రేమ మనల్ని మండుచుంటే సాతాను మనల్ని ఏమీ చేయలేడు. గట్టిగా చేతులు చాపు, హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు, అల్లు చెప్పు. ఇదే పట్టణంలో పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టుకున్నాడు. వాక్యాల ఆధారాలు ఉన్నాయి. నీతిమంతుడు దేని మూలంగా బ్రతుకుతాడంటే, మా పాస్టర్ గారు చెప్పాడు, విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. మనకంటూ ఒక విశ్వాసం ఉంది. యోబు జీవితంలో ఎన్నో పొంగులు వచ్చినాయి. ఆ పొంగులన్నిటిని కూడా దేవుడే అణిచివేశాడు. అణిచివేయటమే కాదు, దేవుని మహిమపరిచాడు. ఈరోజు నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? నువ్వు కూర్చుంటున్నావు, నుంచుంటున్నావు, లేస్తున్నావు, మాట్లాడుతున్నావు, డ్యూటీకి వెళ్తున్నావు, వస్తున్నావు. నిన్న ఒక తమ్ముడు ఈ బజార్ నాతో చెప్తున్నాడు, ఆ తమ్ముడు చర్చికి వెళ్తాడు పాపం. నేను నిన్న వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా. మీరు అనండి, ఈ భాగం మొత్తం ఇదిగో ఈ ఎదరంతా లేచిపోయింది. యాక్సిడెంట్ నాకు తెలిస్తే నిన్న వెళ్ళా. నేను జోసఫ్ ఉన్నాడు, వచ్చాడా, తీసుకుని వెళ్ళి ఈ భాగం అంతా లేచిపోయింది, చెప్ప లేచిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ నాన్న మంచి ప్రార్థనా పరులు, చర్చికి వెళ్తారు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు. వాళ్ళు మన చర్చికి ఇదిగో చుట్టూరు రాడ్ బెండింగ్ చేయించారు. సరే వెళ్దామని వెళ్ళా. అన్న కుక్క వచ్చేసింది అన్న బైకు, ఆ లోపల హీల్లోకి దూరేసింది. నేను పడిపోయాను. పడిపోతుంది, పాట్ మొత్తం లేచిపోయింది. లోపల చేసి ఇలాగ మరలా దాన్ని ఇలా ఉంచేసేసారండి. ఈ లోపల ఏం లేదు, మొత్తం పగిలిపోయింది. నిజంగా దేవుడు మనల్ని ఎంత కాపాడాడండి. నేను ఆ తమ్ముడితో ఒకటే చెప్పా, అయ్యా నీ జీవితంలో ఒక పొంగులాగా వచ్చింది, ఆయన దేవుడు నిన్ను ప్రాణంతో కాపాడాడు, ఆయనే నీ గాయాలు కడతాడు. ఏమైంది నోరు? పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. హల్లెలూయా. ఈ మార్చి నెలలో ఏ పొంగు వచ్చినా అణిచివేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. గద్దించు. ఏ సమస్య వచ్చినా గద్దించకుండా మౌనంగా ఉండి అల్లియా నోట్లో చెప్పుకుంటే చాలే. పెద్దగా ప్రార్థన చేయకండి, చిన్నగా చేయండిలే, వద్దులే, మళ్ళీ ఇబ్బంది అయిద్దిలే. ఏమండి, నువ్వు గద్దించడం నేర్చుకో. సమస్య వచ్చిందే, సమస్య ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పు. ఏ రోగం వచ్చిందా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పు. గద్దించి ప్రార్థన చేయాలండి. ఏదో మనం సైతాన్ని మనం బ్రతిలాడి సైతాన్ని మహిమపరచకూడదు. మనం మహిమపరచవలసింది సజీవుడిని యేసుని మహిమపరచాలి. అమ్మ చెప్ప గట్టిగా, రెండు చేతులు చాప గట్టిగా చెప్పు. యేసుని మహిమపరచు, ఆయన్ని స్తుతించు, ఆయన్ని ఘనపరచు, ఆయన్ని బాగా ఆరాధన చెయ్యి.
సాయినగర్ బాపట్ల మొన్న, మరి ఈరోజు రాలేదు పాపం, మొన్న ఓపెనింగ్ చేయించుకున్నారు విల్లు. వాళ్ళ ఇంట్లో పూర్వీకులు నీళ్ళు, అది 40-50 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. గురువారం ఓపెనింగ్ అయింది. బాగా మేము స్తుతి స్తోత్రం అనే అన్నిటికీ ఆరాధన చేస్తుంటే ఆ పక్కన వాళ్ళు మైక్ శబ్దం ఏం పెట్టలేదండి, మేము మైకులు ఏం పెట్టలేదండి, తపలాలు ఏం పెట్టలేదు, మ్యూజిక్లు ఏం పెట్టలేదు, డోలక్లు ఏం పెట్టలేదండి. బాగా ఉద్యమగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పక్కింటి వాళ్ళు వచ్చి, ఏమండి మీరు పాస్టర్ గారా, మీరు పాస్టర్ గారా, ఇల్లు ఓపెన్ చేస్తున్నారా? అరే మన ప్రార్థన పక్కనోళ్ళకు కూడా వినపడదాయా? అల్లు చెప్తే పక్కనోళ్ళకు కూడా వినపడదాయా? గొడవాడమంటే ఓ బకెట్లు పగిలిపోతాయి. సెల్ ఫోన్లు మాట్లాడమంటే ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆ మ్యాగ్నెట్ కూడా, నీ దెబ్బకు నేను తట్టుకోలేకపోతున్నాను, నేను రిపేర్ వచ్చి నన్ను మార్కెట్కి పంపించంటుంది. అది మ్యాగ్నెట్, అంత మ్యాగ్నెట్. ఆమేన్, ఆమేన్. పెద్ద చెప్పాలి, హుషారుగా చెప్పాలి. ఏబుకు దేవుడు మళ్ళా పోగొట్టుకొని ప్రభు తిరిగిచ్చాడు. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో ఈ మార్చి నెలలో పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టుకో, నీ హృదయమైన పలకల మీద రాసి పెట్టుకో. పోగొట్టుకున్న దానికంటే డబల్ ప్రభు నీకు తిరిగిస్తాడు, నీ పొంగున అణిచివేస్తాడు. హుషారుగా చెప్పా, యేసు నామములో ఈ పొంగులు అణిచివేయబడును గాక. చెప్పామని చెప్ప. యేసు నామములో పోగొట్టుకుని మరల రెండంతలుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తిరిగి విచ్చునుగాక, పొందుదురుగాక, ఆయన మహిమపరచుదురుగాక. పోగొట్టుకున్నవి తిరిగి మరల నువ్వు పొందుకోబోతున్నావు. పోగొట్టుకున్న కృప నీకు దేవుడు మరల నెల నీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న ప్రార్థనాత్మ పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈ యొక్క వారములను నీకు ఇవ్వబోతున్నాడు. బైబిల్ చదివి అనుభూతిని పోగొట్టుకున్నావా, మరల నీ కళ్ళు బైబిల్ మీద పడేటట్టు ప్రభు చేయబోతున్నాడు. విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు. యేసు నామములో ప్రభువును మహిమపరచండి, ఆయన నామాన్ని గొప్ప చేయండి, ఆయన పొగడండి. నీ పొంగులు అణిచివేయబడతాయి, నీ సమస్యలు అణిచివేయబడతాయి, నీ దుఃఖము తొలగిపోతుంది. పోగొట్టుకున్న దాన్ని రెండంతలుగా ప్రభు తిరిగిస్తాడు. ఆమె చెప్పు, గట్టిగా హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు, ఎవరు తెరు. దేవుని మహిమపరచు, దేవుని గురించి చెప్ప. ఎందుకమ్మా భయపడుతున్నావు, ఎందుకో భయపడుతున్నావు? భలే వాళ్ళకు ఉన్నావు. మన దేవుడు కొండంత దేవుడు ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడు. ఆయన మహింపరుతుందా? ప్రార్థన చేసుకున్నారా? దేవుని స్తుతించుదందా, దేవుని గణపరచుదందా, దేవుని మహింపరచుదందా, దేవుని ధ్యానం చేద్దాంరా. రండి దేవుని మందిరానికి. దేవుని సన్నిధికి వస్తే సేవకులు బలముగా ప్రార్థన చేస్తారు. సేవకులు దేవుని సన్నిధిలో సమర్పించమని సేవకులు ఆకలి దప్పులు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సేవకులు మా స్థలములో ఉన్నారు, మా మందిరంలో రాని అని ఈ మాటలు చెప్పు. నువ్వు ఒక కుటుంబాన్ని నువ్వు డబ్బు లేకపోయినా నువ్వు బ్రతికించిన దాని అవుతావు. కొట్టు చప్పట్లు. ఆమేన్. గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు, ఆమేన్ చెప్పు. చచ్చే వాళ్ళకి కొంచెం నీళ్లు పోస్తే బ్రతుకుతారు, నీళ్ళని వాక్యం పోయి. ఆ మాట చెప్పు. మందిరం నడిపి దేవుడు నీకు ఒక కిరీటం పెడతాడు, నీ తల మీద ఒక కిరీటం పెడతాడు దేవుడు. బలహీనపరిచే మాటలు సాతానికి అమ్మో, సాతాను కూడా అమ్మో 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 అజోబా అరాగమా అయ్యో అయ్యో అని సైతాన్ని హైలైట్ చేయగాకు. నువ్వు చేయాల్సింది హైలైట్ ఎవరిని? యేసుని. నువ్వు హైలైట్ చేయాల్సింది ఎవరిని? యేసు నామము. నువ్వు హైలైట్ చేయాల్సింది యేసుని, ఆయన గొప్ప నామము. అన్ని నామల కంటే పై నామం కలిగిన శక్తి కలిగిన నామం యేసు నీకు ఇచ్చాడు. ఆమేన్. కనుక ఆయన మహిమపరచు. ఎవరిని మహింపరచాలండి? ఎవరిని మహింపరచాలండి? ఒక చిన్న సమస్య. ఒక రాజుగారి పరిపాలనలో యూదావారు ఉన్నారు, యెరూషలేము వాళ్ళు ఉన్నారు, యూదులు ఉన్నారు, ఇజ్రాయేల్ వాళ్ళు ఉన్నారు. ఈ యూదావారు ఇజ్రాయేల్ వారు కలిసి ఆ రాజ్య పరిపాలన కింద నడిపించబడుతున్నారు. 3 పొంగులు వచ్చినాయి రాజుగారి మీదకి సడన్గా. ఎన్ని పొంగులండి?
ఎన్ని పొంగులు వచ్చినాయండి? ఎన్ని వచ్చినాయండి? 3 పొంగులు వచ్చినాయి. ఒక పొంగు ఏంటి? కృష్ణానది పొంగు. ఒక పొంగు ఏంటి? తుంగభద్ర పొంగు. ఒక పొంగు ఏంటి? ఇంకా బంగాళాఖాతం, అదేంటి గంగానదో ఏదో పింగానదో. దేవునికి స్తోత్రం. 3 పొంగులు వచ్చినాయి. గట్టిగా చెప్ప, వెతకు చెప్ప, 2 చేతులు చాప, వెతకు చెప్ప. 3 పొంగులు వచ్చేసినాయి రాజుగారి మీదకి. అమోలీలు, ఇంకా 3 రాజులు ఉన్నారు. 3 రాజులు. ఆ 3 రాజులు యెహోషాపాతు రాజు మీదగా దండెత్తటానికి యుద్ధానికి బయలుదేరి ఒక ఉత్తరం రాసి పంపించారు. ఆమేన్. యెహోషాపాతు రాజు దగ్గర సైనికులు తక్కువ మంది ఉన్నారు. యూదా వారే కావచ్చు, ఇజ్రాయెల్ వారే కావచ్చు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ 3 పొంగుల రూపంలో సాతాను ప్రత్యక్షమైతే ఆ 3 ఎలా జయించాలి యెహోషాపాతుకి అర్థం కాక ఒక చిన్న ఆలోచన చేశాడు. చదవండి. యెహోషాపాతు 2వ దినవృత్తాంతాల గ్రంథం 20:3 చరణము. 2వ దినవృత్తాంతములు 20:3 చరణము. కొట్టు చప్పట్లో. మనమందరం ఈ 3 పొంగులు అణిచివేయాలంటే, ఈ 3 రాజులను శత్రువు ఓడించాలంటే, ఈ 3 రాజులను మనం నేలమట్టము చేయాలంటే యెహోషాపాతు చెప్తున్నాడు, మనం యెహోవా యొద్ద మనస్సు నిలుపుకొని ఉపవాస ప్రార్థన చేద్దాం రండి. ఏ ప్రార్థన చేద్దాం అన్నాడండి? ఏ ప్రార్థన అండి? ఏ ప్రార్థన చెప్పాలి మీరందరూ? ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఉపవాసం ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి. 3 దినాలు ఖచ్చితంగా ఉన్నవాళ్ళు. 3 దినాలని చెప్పి 1 దినం కాదు. మరి మీ కోరికలు ఎలా చచ్చిపోతాయి? కోరికలు ఎక్కువైపోతున్నాయిగా. ఏమంటే ఉపవాసం ఉంటే కానీ కోరికలు చచ్చిపోయేది. ఉపవాసం ఉంటేనే కదండి కోరికలు చచ్చిపోయేది. ఉపవాసం ఉండకుండా ఏమి లేకుండా కొద్దిగా సద్దన్నం తినొచ్చాను, కొంచెం పెరుగన్నం తినొచ్చాను, 2 అట్టికాయలు తిన్నానులే, 3 అట్టికాయలు తిన్నానులే, ఉపవాసం ఉంది, కొద్దిగా టీ తాగాను, కొద్దిగా గ్లాసులు పాలు తాగానులే, పంచదార వేసుకొని తాగానులే, జీలకర్ర వేసుకొని తాగానులే, ఉప్పు వేసుకొని తాగానులే. ఈ తాగితే ఉపవాసం అంటే పచ్చి మంచిలు కూడా పుచ్చుకోకుండా ఉపవసించి ప్రార్థన చేస్తే ఉపవాస ప్రార్థన అంటారు. ఎప్పుడే నీ జీవితంలో ఎప్పుడైనా ఖచ్చితంగా ఉపవాసం ఉన్నావా? కడుపుకి నాగబెట్టవు. నేను ఉపవాసాలు ఉంటాం స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ ఎడిపోయింది నాకు తెలియదు ఎంతవరకు. గ్యాస్ లేదు, ఏమి లేదు. దానికి తెలుసు కడుపుకి. ఈడట్ట ఉపవాసం ఉంటున్నాడు. ఉపవాస ప్రార్థన అంటేనే సైతాన్ని భయపడతాడు. దేనికి భయపడాడు? ఆమెను చెప్పు గట్టిగా, హుషారుకి చెప్పు, పెద్దకి చెప్పు. సాతాను దేనికి భయపడు? ఉపవాసం ఉంటేనే భయం అంటాడు. వాడికి భయం వేస్తుంది ఉపవాస ప్రార్థన అంటే. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటున్నావా? నీ బిడ్డ కొరకు ఉపవాసం ఉన్నావా? నీ భార్య కొరకు ఉపవాసం ఉన్నావా? నువ్వు సంఘం కోసం ఉపవాసం ఉంటున్నావా? అన్నా మారలేదన్నా. ఏం మారుతాడు? ఆమె ఏం మారిద్ది? నీకు అసలు ఉపవాస ప్రార్థన ఏదే? ఆమె చెప్పు గట్టిగా, చేతులపై చెప్పు, వెతకి చెప్పు, హుషారుగా చెప్పు. నీకు ఉపవాస ప్రార్థన ఏదండి? ఒక్కొక్క పాస్టర్ని చూస్తే పాస్టర్ కడుపు మీద కూడా 4 పావురాలు ఎగురుతాయి. పెట్టిందంతా తిని పాపం ఏమైంది? కడుపు ఎక్కువ అయిపోయింది. మాకు కడుపు రాదు. ఒక్కొక్కరు కడుపు లావు ఎక్కువైపోతుంది, మగవాళ్ళకి లావు ఎక్కువైపోతుంది. తిప్పి కొడితే 25 సంవత్సరాలే ఎంత అయిపోతుంది కడుపు. తిప్పి కొడితే 30 సంవత్సరాలు కడుపు ఎక్కువైపోతుంది. తోగుడు బండిలాగా నడుతున్నారట. ఉపవాసం లేరు వీళ్ళు. ఏమంటారు వీళ్ళు? ప్లేట్ పగిలిపోతే సాయంత్రం కల బిర్యానీ లేకపోతే ఆదివారం. ఈరోజు ఉపవాసం ఉండాలండి. ఏది నీకు ఉపవాసం? ఏది ఉపవాస ప్రార్థన? ఏది దేవుని సన్నిధిలో దేవునితో గడిపే అనుభవం? ఏది? నీ సమస్య 3 పొంగులు వచ్చిన యెహోషాపాతు జీవితంలో యెహోషాపాతు చెప్తున్నాడు, అది వాళ్ళు పిలిపించుకుందాం, వీళ్ళు పిలిపించుకుందాం అని కాదు. యెహోషాపాతు, మనం దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేద్దాము, మనసు నిలుపుకుందాము. ఆమెను చెప్ప గట్టిగా.
పెద్దగా చెప్పు. 3 లక్షలు అప్పున్న వాళ్ళు చేతులు ఎత్తండి. 3 లక్షలు అప్పున్న వాళ్ళు, 5 లక్షలు అప్పున్న వాళ్ళు చేతులు ఎత్తండి. 10 లక్షలు అప్పున్న వాళ్ళు చేతులు ఎత్తండి. 4 లక్షలు అప్పున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏది ఎత్తలేదండి, నాకు అర్థం కావట్లేదు. ఎత్తని తప్పే ఉందా? 4 లక్షల అప్పుడు 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. అటు ఇటు కదలొద్దు, మరలా ఏం తినొద్దు. అది ఇల్లు కదలొద్దు, ఇంట్లోంచి బయటికి రావద్దు. చేయను. ఉపవాస ప్రార్థన చేసుకున్నా, దేవుడు కొత్త బైక్ని నాకు ఇచ్చాడు. మీరు నమ్ముతారా? దేవుడు తీసుకెళ్ళి పాత బండి ఇసురు కొట్టేశాడు, కొత్త బండిని దేవుడు ఇచ్చాడు. చేయండి అండి ప్రార్థన, ఉపవాసం ఉండండి. హరి ఉపవాసం ఉంటే చెమటలు కారుతాయి అన్న, మొహం బక్కబలసగా అయిపోద్ది. ఏం బక్కబలసగా అయిపోతే ఏమైంది? ఏదండి నీకు ప్రార్థన ఏదే? ప్రార్థన ఏదే? లేదు ప్రార్థన. చాలా మందికి ఈ రోజున చాలా మంది భక్తి చేస్తున్నారు, కానీ భక్తులను శక్తిని పొందలేకపోతున్నారు, భక్తులను బలాన్ని పొందలేకపోతున్నారు. ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి. ఆమె 3 ఉపవాస ప్రార్థనలు చేస్తే నా తల్లి దప్పులు కూడా ఇల్లు దెబ్బకు లేచిపోయింది, తాటాకు లేచిపోయినాయి. అవునుగా తల్లి, నేను చెప్పింది వాస్తవం కదా? తాటాకు లేచిపోయలేవా? లేచిపోయింది దెబ్బకి. 3 ఉపవాస ప్రార్థన. అయితే ఆ ఉపవాస ప్రార్థనలు ఎంత శోధన వచ్చింది తెలుసా? పోగానే కరెంటు పోయింది. వీళ్ళు అనుకున్నారు, ఆ తల్లి పాస్టర్ గారు వెళ్ళిపోతారు, పాస్టర్ గారు వెళ్ళిపోతారు, మరి కరెంటు పోతే ఉపవాసం చేయలేము కదండి, ప్రార్థన చేయలేము కదండి, ఊపుకోవాలి కదండి. అయినా మేము పట్టుబెడకుండా ప్రార్థన చేసాం. ఆఫ్టర్ ఈ కరెంటు లేకపోయిన బాధలే, చెమటలు ఇక్కడ కార్చాలి, ఉపవాస ప్రార్థన ముగించాలి. ఆమేన్. 3 ఉపవాస ప్రార్థనల కింద ఎప్పుడు మొన్న వెళ్ళింది నేను ఆ ఊరు మంగళవారం. నేను మీ ఊరు వచ్చిన తల్లి మంగళవారం వెళ్ళి చూసా, దెబ్బకి తాటాకులు ఎడిపోయినాయి తెలియదు. వెళ్ళింది ఎప్పుడు వాళ్ళ ఊరికి? దప్పలపూడి వెళ్ళింది ఎప్పుడు? ఎన్ని లక్షలు ఇల్లు ఇప్పుడు? 35 లక్షలు అడ్మిషన్ వేసుకుంది దెబ్బకి. అంతే, దేవుడు తీరుస్తాడు, ఏం భయపడగాకు. ఆమె చెప్ప గట్టిగా. 3 ఉపవాస ప్రార్థనలకు దెబ్బకి తాటాకి ఎగిరిపోయింది. 32 లక్షలు పెట్టి స్టార్ట్ చేసింది ఇల్లు. ఉపవాస ప్రార్థన ఏదండి మనకి? ఉపవాస ప్రార్థన ఏదే? సంఘం కొరకు ఉపవాసం ఉంటున్నావా? అన్నా నువ్వు ఉండి అన్నా. నేను యేసన్న గారు నాకు వచ్చిందంట. యేసన్న గారు మా అల్లుడు బాగా త్రాగుపోతాడు, ఒకరోజు వచ్చి ఉపవాస ప్రార్థన పెట్టు అన్నంట. యేసన్న గారు ఆ రోజు అంతా ఉపవాసం ఉండి మొహం పుల్ల కూడా కడుక్కోకుండా మొహం పుల్ల తీసి ఇలా పక్కనేసేసేసి ఉపవాస ప్రార్థనకి వెళ్తుంటే, ఆ ఊరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాక గమాలించి చేపల వాసన, నాటుకోడి మాంసం వాసన, గారెల వాసన వస్తూ ఉందంట. అమ్మా ఏందమ్మా అన్నాడంట. అన్నా మేము గారెలు తింటాం, మేము మటన్ తింటాం, చికెన్ తింటాం, కానీ అన్న మీరు మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. సమస్య ఎవరిదే? అల్లుడు మారలేదు అంటున్నావే, ఏది నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? ప్రార్థన చేస్తున్నావు. ఏ ప్రార్థన? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ఉపవాస ప్రార్థనలో దైవ శక్తి ఉంది. కొట్టు చప్పట్లో. ఉపవసించి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఉపవసించి ప్రార్థన చేస్తే సూచక్రియలు జరుగుతాయి. ఉపవసించి ప్రార్థన చేస్తే కాని కార్యము నెరవేర్చబడుతుంది. ఉపవసించి ప్రార్థన చేస్తే నీ పొంగులు అణిచివేయబడతాయి. సాతాను పెట్టే ప్రతి జబ్బులు అణిచివేయబడతాయి. సాతాను ద్వారా కలిగే అపజయాలు అణిచివేయబడతాయి. ఆమేన్, 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 ఆమేన్. పెద్దగా చెప్పు హల్లెలూయా, హుషారుగా చెప్పు. ఉపవాస ప్రార్థన అండి. ఉపవాస ప్రార్థన కావంట. అల్లుడికి చెప్తుందంట, అరే మారు అని రోజు ఉపవసించి ప్రార్థన చేస్తుందంట. అల్లుడు అన్న అంటే, నేను మారునా? నువ్వు చెప్పినంత మాత్రం నేను మారుతానా? యేసుక్రీస్తు నాకు నచ్చదని చేతక్ బండి చూడండి, స్కూటర్. ఆ చేతక్ బండి వేసుకొని తిన్నగా తోలుకుంటూ వెళ్తా ఉన్నాడంట రోడ్డుకి.
ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ ఒక థియేటర్ ఉంది, అక్కడ సినిమాలకు వెళ్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఇంట్లో అత్త కూర్చొని ప్రార్థన చేస్తుంటే, మారు మారు ప్రభు, నా అల్లుని మార్చు, నా అల్లుని మార్చు, మార్చు 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 అని ఉపసించి ప్రార్థన చేస్తుంది ఆమె. ఎక్కడి నుంచో గద్దకను త్రాసుపాముకి పోరాటం జరిగింది. గద్దేమో త్రాసుపాముని మింగాలని, త్రాసుపామేమో గద్దను కాటేయాలని. ఆమె చెప్పు గట్టిగా, గద్దకి చెప్పు, ఒకసారి చెప్పు. చతక మీద వెళ్తున్నాడుగా, ఈ గద్ద పావును పట్టుకుంది, ఇక పైకి లేచి తీసుకెళ్తుంది. అదే దాన్ని కాటేయాలని చూస్తుంది, గద్దేమో దాన్ని మింగాలని చూస్తుంది. ఈ చేతక్క మీద వెళ్ళి ఆయన కళ్ళకి అంటున్నాడు, ఈరోజు బాగా థియేటర్లో మంచి సినిమాలు వస్తాయి కదా, అప్పుడు బాగా చూడొచ్చు, ఆనందంతో అనుకో. సడన్గా గద్దకు పట్టు వదిలి ఈ త్రాసు పవన్ తిన్నగా వదిలేసేసింది రోడ్డు మీద. ఆ చేతక్క బండి మీద వెనకబడిపోయింది, పడిపోయింది. ఇక ఓ అమ్మో, అత్తనికి దండం పెడతాను అత్త, అది కాటెత్తి చచ్చిపోయింది అత్త, ఇక మారుతున్నాన్ని మారు మనసు పొంది బాప్తిని తీసుకుని గొప్ప సేవకుడయ్యాడు ఆయన. ఆమె చెప్పు గట్టిగా, పెద్దకి చెప్పు, హుషారుకి చెప్పు, పెద్దకి చెప్పు, నోద్దరి చెప్పు. మరి చేస్తున్నావా ప్రార్థన? ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన చేయి ప్రార్థన చేయి. ప్రార్థన చేసేటప్పుడు, బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు ఒకరితో ఒకరు సమాధాన పడి నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. నీ గదిలో దేవుని యొక్క మహిమ దిగి రావాలి. 3 పొంగులు వచ్చిన ఉపవసించి ప్రార్థన చేశాడు. పిల్లలకు కూడా అన్నం పెట్టలేదు, పశువులకు కూడా అన్నం పెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మందిలో సమకూర్చాడు. నువ్వే మా దిక్కని ప్రార్థన చేశాడు యెహోషాపాతు. ఆమేన్. నువ్వే మా దిక్కని యెహోషాపాతు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు దేవుని సేవకుని పంపించాడు. అప్పుడు యెహోషాపాతు ఏం చెప్పాడు మీరు ఒక్కసారి చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 20వ చరణము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 20వ చరణము. మీరు ఇప్పుడు ఎవరు నమ్ముకోవాలి చెప్పాలి? ఎవరు నమ్ముకోవాలి? నువ్వు చేసి ఉపవాస ప్రార్థన నమ్ముకో. ఆమె చెప్ప గట్టిగా. నువ్వు చేసి ఉపవాస ప్రార్థన ఒక రోజు నీకు ప్రతిఫలం ఇస్తాడని నమ్ముకో. నీ ఎదుట ఉన్న పొంగులంటే ప్రభు ఆయన అణిచివేస్తాడని నమ్ముకో. ఉపవాస ప్రార్థన మీద నీకు నమ్మిక ఉండాలి, దేవుని మీద నీకు నమ్మిక ఉండాలి, వాక్యం మీద నీకు నమ్మిక ఉండాలి, ప్రవచనం మీద నీకు నమ్మిక ఉండాలి, దర్శనం మీద నీకు నమ్మిక ఉండాలి, సావుకు నోటి నుంచి వచ్చే మాట మీద నీకు నమ్మిక ఉండాలి. ప్రార్థనే కాదు, నమ్మిక కూడా ఉండాలండి. నమ్ముకుందాం మనకి ఈ రోజున, నమ్ముతున్నామా? ఆహా అదంతా ఇదంతా ఇవన్నీ ఒట్టి మాటలేలే, ఇవన్నీ ఒట్టి మాటలేలే. ఆమేన్, హల్లెలూయా. చేతులు చాపి గట్టిగా చెప్పి ప్రార్థన చేస్తున్నా. 3 నెలల క్రితం దేవుడు చెప్పాడు, ఇదిగో సీమరాజు వచ్చావా? అరే ఎవడు రీడు? చేతులు చాపి గట్టిగా చెప్పు, వచ్చావా? దేవునికి స్తోత్రం. 3 నెలల క్రితం మీ నాన్న చనిపోతున్నాను నేను చెప్పా వాళ్ళకి. వాళ్ళు చెప్పారు, వాస్తవం కాదని చెప్పలేదు. అన్న చనిపోతాడు, మీరు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళిన ఉపయోగం ఏమి లేదు. మరి ఎట్ట చెప్పగలిగాను నేనేమన్నా? ప్రార్థన చేసాం మేము, ఇక లేదు అవకాశం. దేవుడు బయలుపరచలేదా? చెప్పా అమ్మ. 3 నెలలకి పాస్టర్ గారు కూడా చెప్పింది, దర్శనం ఎట్లా వచ్చింది అక్కకి, ఇలా సంభవించింది, చనిపోతాడు. కరెక్ట్గా 3 నెలలు దాటిన తర్వాత ఆయన ఏమైపోయాడండి? చనిపోయాడు. కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన. నువ్వు యెహోవాను నమ్ముకో, మనుషులు నమ్ముకోగాకో, డబ్బుని నమ్ముకోగాకో, కులాన్ని నమ్ముకోగాకో, మతాన్ని నమ్ముకోగాకో, యేసును నమ్ము, వాక్యాన్ని నమ్ము, ప్రార్థన నమ్ము. ఆమేన్. యెహోవాను నమ్ముకొని చదువు, యెహోవాను నమ్ముకొని
ఆ, ఆ. ఆమేన్. మీరు స్థిరపరచబడాలంటే దేవుని నమ్ముకోవాలి. ప్రవక్తలను, సేవకులు నమ్ముకోండి. మీరు సేవకులు నమ్ముకుంటే సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీరు చేసుకున్నా చేసుకోకపోయినా 4 గంటలకు లేచి చేతుల పైకెత్తి ప్రభువా అని సేవకులుగా మీరు చేసుకున్నా చేసుకోకపోయినా 4 గంటలకు లేచి సేవకులుగా మేము నమ్మకముగా ప్రార్థన చేస్తున్నాం. ఈ బలిపీఠ మీద దీనికి సాక్ష్యం. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు, నోరు తెరిచి చెప్పు, పెద్దగా చెప్పు. నువ్వు యెహోవా సేవకులు నమ్ముకోండి. సేవకుడు ప్రార్థన చేస్తాడు. మీ కష్టాల్లో మీతో ఉండేది సేవకుడే. మీరు ఆనందించే సేవకుడు ఆనందిస్తాడు. మీరు కష్టం ఉంటే సేవకుడుగా మేము బాధపడి ప్రభా సమస్యను చిడిపించమని ప్రార్థన చేస్తాం. ఎవ్వరు మీ యోగక్షేమాలు కోరరు. చివరికి నీ తోబుట్టు కూడా నీ యోగక్షేమాలు కోరరు. గనక మీరు సేవకులు నమ్ముకోండి అని చెప్పాడు. యెహోషాపాతు యుద్ధముకి వెళ్ళకపోక మునిపే దేవుడు ఆ ముగ్గురు రూపంలో ప్రత్యక్షమైన ఆ యొక్క పొంగుని మాటుగాండ్లు పెట్టి వాళ్ళంతటా వాళ్ళు తిరగబడి కొట్టుకున్నట్లు ప్రవేశాడు. శత్రులు మొత్తం అతమపరచబడ్డారు, అతమయ్యారు. 3 పొంగులు అణిచివేయబడ్డాయి. అమ్మ చెప్ప గట్టిగా, 3 పొంగులు అణిచివేయబడ్డాయి. అణిచివేయబడిన తర్వాత యెహోషాపాతు జీవితము ఎలా ఉందండి? ఆ లోయకి ఏం పెట్టాడు? బెరాక లోయ, ఆశీర్వదించబడిన లోయగా మీరు మార్చబడుతున్నారు. ఆమె చెప్పగట్టిగా, కన్నీటిలో తొలగిపోవును గాక, ఆశీర్వదించబడిన లోయ మీ కొరకు చీల్చబడి ఉంది. కొట్టు చప్పట్లో, నీ ముందు చీల్చబడి ఉంది. పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి వారి జీవితంలో ఆత్మదేవుడు సంచరిస్తున్నాడు. ఆత్మదేవుడు మన మధ్యకు దిగి వచ్చాడు. మీ ముందు బెరాక లోయ చీల్చబడి ఉంది. ఆశీర్వదించబడిన లోయగా మీ జీవితాలు మార్చబడును గాక, మీ జీవితాలు మార్చబడును గాక. ఆమేన్. కన్నీటిలో తొలగిపోతుంది. ఆమెన్ చెప్పగట్టిగా, నీ లోయ తొలగిపోతుంది, కన్నీటిలో తొలగిపోతుంది. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడిన లోయలో నడవబోతున్నావు. ఏ లోయ అండి అది? ఆశీర్వదించబడిన లోయ. ఆ లోయలు ఏమేమి ఉన్నాయి? ఆ లోయలో దేవుని కృప ఉంది. ఆ లోయలో దేవుని సన్నిధి ఉన్నది. ఆ లోయలో దేవుని మాట ఉన్నది. ఆ లోయలో ఏమన్నది? దేవుని యాజకుడు ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, షారుగా చెప్పు. మీరు ఆశీర్వదించబడిన లోయగా మీ జీవితాలు మారుతేక. మీది ఎడారి లోయని సెలవేరు లోయగా మారుస్తున్నాడు. కన్నీరు లోయ ఆనందకరమైన లోయగా మారుస్తున్నాడు. మీరు బెరాక లోయ మీ జీవితం ఈ రోజున ప్రభు నీకు రాసిచ్చాడు. పో అంతేక. ఆమె చెప్ప గట్టిగా, ఆమె చెప్ప గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. యోషువ మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? 20 అధ్యాయం 30 వచ్చారు. ఇప్పుడు అన్నీ పోయినాయి, సమస్యలన్నీ పోయినాయి. వచ్చిన పొంగులన్నీ అణిచివేయబడ్డాయి, వచ్చిన సమస్యలను అణిచివేయబడ్డాయి. ప్రతి పొంగు, ప్రతి తరంగం అణిచివేయబడిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు నీ చుట్టూన్న వారిని ఈరోజు నువ్వు జయించబోతున్నావు. అవని చెప్పగట్టిగా, నీ చుట్టూ ఏదైతే ఉందో దాన్ని నువ్వు జయించునుగాక. నీ చుట్టూన్న పర్వతాన్ని జయించునుగాక. నీ చుట్టూన్న శత్రుముఖ అల్లరిముఖ జనాన్ని జయించునుగాక. నీ చుట్టూన్న సైతాను ముఖ జనాంగాన్ని జయించునుగాక. నీ చుట్టూన్న త్రాసుపాములను జయించునుగాక. నీ చుట్టూన్నటువంటి లోయలు, నీ చుట్టూన్నటువంటి ఇరుకులు, నీ చుట్టూన్న ముళ్ళ పొదలు, గచ్చ పొదలు జయించునుగాక. ఆమేన్. మీ చుట్టూన్న వారితో మీరు జయం పొందబోతున్నారు. ఇప్పుడు మీకేం కలుగుతుంది? నెమ్మది, నలుదిశల నెమ్మదిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నిమ్మలంగా బ్రతుకుతారు. ఈ మాసంలో మీరు నిమ్మలంగా బ్రతకబోతున్నారు. సమాధానకరమైన వార్త ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు.
ఆమెను చెప్ప గట్టిగా. నువ్వు ఆమెను చెప్తే దేవుడు ఇప్పుడే కార్యం సఫలపరచబోతున్నాడు. ఇప్పుడే కార్యాలు సఫలపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ బలిపీఠం నుంచి నీతో నాతో మాట్లాడుతున్నాడు. బెరాకలోయగా మీ జీవితాన్ని యెహోవా చేయును గాక, ఆశీర్వాదములైగా చేయును గాక, ఆరోగ్యలైగా చేయును గాక, ఆనందలైగా చేయును గాక, దేవుని కృపలైగా చేయును గాక. నీ పవర్ చాలట్లేదు, నాకు నీ పవర్ చాలట్లేదు. గొంతు చీల్చుకొని గొంతు దెబ్బకు పోవాలి యేసునామంలో. పాస్టర్ గారు గొంతు పోయి తగాదా ఆడాలా, మరి ఎట్ట ఆడేది అంటారా? ఆమె చెప్ప గట్టిగా. మోగ పిల్లల్ని ఒకసారి ప్రార్థన చేయమని చెప్పా అద్దంకిలో చక్రపాలెం సంఘం దగ్గర. ఆ మోగ పిల్లలు 10 మంది మోగ పిల్లలు వచ్చారు. బలిపీఠం దగ్గర ప్రార్థన చేయండి అని చెప్పా. ఆ పాస్టర్ గారు ఏమో కోచింగ్ ఇచ్చింది ఆ మోగ పిల్లలకి. అన్నారు వాళ్ళు. ఆ మోగ పిల్లలు ఏం ప్రార్థన చేశారండి, నిజంగా అండి. కేకలేసి ప్రార్థన చేశారండి మోగ పిల్లలు. 10 మంది మోగ పిల్లలండి. మరి మన మోగోళ్ళం కాదుగా, మన నోరుండోళ్ళమే కదండి. దేవునికి స్తోత్రా. ఆమె చెప్ప గట్టిగా. మీ అల్లు చాలో దేవునికి, చాలు మీరు ఎంత అన్నానండి. నాకే చాలు, దేవునికి ఏం చాలితే. పెద్దగా చెప్పండి ఇంకోసారి గట్టిగా. ఈ పురుషులు కూడా చెప్పండి గట్టిగా. నలు దిశల నెమ్మదిగా నువ్వు ఉండబోతున్నావు. బెరాకలోయగా దేవుని జీవితాన్ని చెయ్యనుగాక. ఆమె చెప్పు. ఇంకొక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను నేను మీకు. దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ నేను మీకు ఇవ్వబోతున్నాను. నాకు ఇచ్చిన గిఫ్ట్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాను. ఎవరైతే ముందొచ్చి నన్ను పట్టుకుంటారో నాకున్న గిఫ్ట్ అంతా మీకు దొరికిద్దిరా అండి. ముందొచ్చి పట్టుకున్న వాళ్ళకే. ఆడవాళ్ళు దయచేసి రావద్దు, చిన్నపిల్లలు పంపించండి. ఎవరొచ్చి పట్టుకుంటారో సరే, ఎవరొచ్చి పట్టుకుంటారో వాళ్ళ గిఫ్ట్ వచ్చేసిద్ది. ఎవరొచ్చి ముందు పట్టుకుంటారో దేవునికి స్తోత్రం. పోండి. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గర ఉన్న గిఫ్ట్ను ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పు గట్టిగా, కథగా చెప్పు. ఏమిటి ఆ గిఫ్ట్? కీర్తన 23 కీర్తన 5వ వచనము. నేను ముగిస్తున్న చివరి మాటకి ఇది. కీర్తన 23 కీర్తన 20. ఈ మాసములో నీ గిన్నె నిండి పొంగి సాతాను పొంగులను దగ్గర చెప్పండి పెద్దగా. సాతాను పొంగులను దేవుడి మాసములో అణిచివేయును. ఆమె చెప్పగట్టిగా హుషారుగా చెప్ప. ఆ కుర్చీలో నిద్రపోతుంది మనిషి, లేపండి. కుర్చీలో నిద్రపోతుంది, మనిషి నిద్రపోతుంది. ఈ మంతును గుండెలు బాదుకుంటూ వాక్యం చెబుతుంది. నిద్ర ఎట్టవుతుంది మీకు? అక్కలారా, కుర్చీ అక్కలారా, మొన్నే కొన్నాం 2000 పెట్టి కుర్చీలు, శుభ్రంగా నిద్రపోతారని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిద్రపోయలు గట్టిగా చెప్పండి. నిద్రపోయలు గట్టిగా చెప్పండి. ఆమేన్. ఈ మాసములో నీ గిన్నె నిండి పొంగి పొర్లుగాక. నీ గిన్నె నిండబోతుంది, పొర్లుతుంది, ఆనందం పొర్లుతుంది, ఆశీర్వాదం పొర్లుతుంది, ఆరోగ్యం పొర్లుతుంది, దేవుని అభిషేకం పొర్లుతుంది. అభిషేకించబడు, ఆత్మచేత నింపబడు. కట్టు చప్పట్లు. హుషారుగా లేపబడు. పైకిలే. దేవునికి స్తోత్రం. అందరూ పైకిలేండి. స్తుతించండి ప్రభుని స్తుతించండి. నోరుతారు. స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరు కళ్ళు చేతులు పైకెత్తండి. స్తుతి. నోరు తెరిచి స్తోత్రం చెప్పండి.
స్తోత్రం చెప్పు. పిల్లలు లోపల నట్టిటెలగండి. స్తోత్రం చెప్పండి. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. మీ గిన్నె నుండి పొంగి పొరలబోతుంది. అదిగో 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 మీ గిన్నె నుండి పొంగి పొరలబోతుంది. అదిగో 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 మీ గిన్నె గిన్నె దేవుడు అదిగో పొంగి పొరలటలు చేయబోతున్నాడు. నేర్తారు నేర్తారు నేర్తారు. స్తుతించు స్తుతించు. దయచేసి చేతులెత్తు, చేతులు పైకెత్తు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నివాసము చేసేదా. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఒక్కొక్కరి గిన్నె నిండి పొంగి పడినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మీ మధ్యకు రాబోతున్నాడు. విశ్వసించో, విశ్వసించో, విశ్వసించో. నీ గిన్నె అదిగో 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 దేవుని దేవుని దీవెనతో నీ గిన్నె నింపబోతుంది. నీ గిన్నె నిండి పొంగి పొర్లుతున్నది. హల్లెలూయా హల్లెలూయా. చేతులు చాపు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అటు ఇటు తిరగాకు, చేతులు చాపు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. స్తోత్రం. నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు. కలవరం తొలగించుకో. ఇప్పుడే నీ గిన్నెలోనికి దేవుని దీవెన రాబోతుంది. దేవుని దీవెన నీ గిన్నెని ఆవరిస్తుంది. ఓ ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. యుద్ధాను ఎదురైనా ఎర్ర సముద్రం పొంగి పొర్లినా. యుద్ధాను ఎదురైనా ఎర్ర సముద్రం పొంగి పొర్లినా. భయము లేదు, జయము మనకు.